सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:45 సూర్యాస్తమయం 5:42 తిథి చవితి రాత్రి 12:51 వరకు, నక్షత్రం పుష్యమి ఉదయం 9:57 వరకు, వర్జం రాత్రి 12:17 నుంచి 2:05 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:45 నుంచి 8:13 వరకు, అమృతకాలం లేదు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. నేటి విశేషాలు. సంకష్టహర చతుర్థి ఈరోజు రాత్రి 9:06 చంద్రోదయం అవుతుంది కాబట్టి ఆ గణపతిని పూజ చేసుకుని చంద్రుణ్ణి దర్శించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈరోజు మకరాయనం కూడా నడుస్తోంది. అది రాత్రి 10:41 వస్తోంది. అయితే ఇది ముందుగానే పుణ్యకాలం సంభవిస్తుంది దీనికి. ఆ కారణంగా ఈరోజు మధ్యాహ్నం 12:13 నుంచి సూర్యాస్తమయం అయ్యే వరకు ఈ అయన ప్రయుక్తమైనటువంటి పుణ్యకాలం ఉంటుంది. అయితే ఈరోజు రాత్రి మకరాయణం జరుగుతుంది కాబట్టి రేపటి నుండి ఉత్తరాయణంగా దీన్ని మనం పరిగణన చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు ప్రదోషకాలం కూడా ఉంది. సాయంకాలం సూర్యాస్తమయం అయిన తర్వాత 1:12 లోపల శివారాధన చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఈరోజు మన యొక్క ధనుర్మాసంలో 6వ రోజుగా చాలా విశిష్టమైనటువంటి రోజు. ఎందుకంటే ఇప్పటి నుంచి ఆమె సుమారుగా 10 పాసురాలలో గోపికలను నిద్ర లేపటం అనేటువంటి క్రియను చేస్తుంది. ఇక్కడ నిద్ర లేపటం అనేటువంటిది అజ్ఞానము నుంచి జ్ఞానమునకు పయనింప చేయడం అని అర్థం చేసుకోవాలి. ఆ కారణంగా లేవడానికి కారణం ఏమిటి అంటే పక్షులు అరుస్తున్నాయి, దేవాలయంలో శంఖాన్ని ఊతున్నారు, ఆ ధ్వని వినిపించలేదా? ఓ అమ్మాయి లే, తొందరగా రా. పూతన యొక్క చనుబాలల్లో ఉండేటువంటి విషాన్ని ఆరగించి కూడా ఆయన ఆమెకు మోక్షాన్ని ప్రసాదించాడు. అలాగే శకటాసురుని ఒక కాలుతో తన్ని సంహరించాడు. పాల సముద్రంపై ఆయన తెల్లని మెత్తని శేషశయ్యపై పవళించి ఉంటాడు. అలాగే ఆయన జగత్ కారణం కూడా. అటువంటి శ్రీమన్నారాయణను హృదయంలో నిలుపుకుని యోగులు ఋషులు హరి 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 అని కీర్తన చేస్తూ పాపాలన్నిటినీ కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. ఆయన సేవ చేయడం, ఆయన పూజ చేయడం జీవితానికి ధన్యమైనటువంటి క్రియ. దాన్ని చేయటం కోసం మనం ఈ తెల్లవారుజామున లేచి ధనుర్మాస ప్రయుక్తంగా ఆయన్ని పూజించుకుందాం అని లేపుతోందనమాట నేటి ఆణిముత్యాలు. ధనాది సంపదల కంటే భక్తి ఒక గొప్ప సంపద. కన్నీళ్లని చిరునవ్వుతో ఎదుర్కోగలిగితే
ఆనందం నీ చిరునామా అవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. శ్రీ గోదాదేవ్యై నమ. త్రికరణ శుద్ధితో పరవశించి చక్కటి పూలమాలను అందంగా అలా చక్కగా గుచ్చిన ఆ పూలమాలను విష్ణు చిత్తుడు నిత్యం కూడాను ఆ పూల బుట్టలో ఉంచి వెళితే గోదాదేవి ఆ మాలను తాను అలంకరించుకొని స్వామికి అలా తన మనస్సును సమర్పించినట్టుగా భావన చేసి తన అందాన్ని అక్కడే ఉన్న బావి నీడలో చూసి మురిసిపోయి తండ్రి మరలా చూస్తాడేమోనని ఆ పూల దండను ఆ పూల బుట్టలో పెడితే విష్ణుచిత్తుడు తెలియకుండానే ఆ మాలను తీసుకుని వెళ్ళి ఆ పరంధామునికి పరమాత్మకు అలా వేసినప్పుడు చక్కటి చిరునవ్వుతో కనిపిస్తున్నాడుట విష్ణుచిత్తునికి ఆ విష్ణుమూర్తి. ఆహా స్వామి, ఇవాళ ఎంత అందంగా మురిసిపోతున్నావు, ఏమిటో విచిత్రం అని చెప్పేసి ఆలోచన చేస్తూ నన్ను పాలింపక నడచి వచ్చిదివా దేవా అని చెప్పేసి తదాత్మ్యమైనటువంటి ఆనంద స్థితిని పొందుతూ ఉన్నాడు విష్ణుచిత్తుడు నిత్యం కూడాను. అయితే ఒకనాడు ఇలాగే జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో విష్ణుచిత్తుడు గమనించాడు, ఏమిటి ఈ బంగారు తల్లి మాలను అలా గుచ్చుతూ ఉన్నప్పుడు నా వంకే చూస్తూ కృష్ణ 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 అంటోంది, ఏం జరుగుతుందో చూడాలి అని చెప్పేసి దాక్కొని ఉన్నాడు. తండ్రి పూలమాలను అలా కట్టి పూల బుట్టలో పెట్టిన వెంటనే ఈమె తన మెడలో వేసుకొని పరుగు పరుగున అక్కడే ఉన్నటువంటి బావిలోకి తొంగి చూస్తూ మరలా మాలను తీసుకుని వచ్చి ఆ పూల బుట్టలో ఉంచింది హడావిడిగా. అప్పుడే ఒక వెంట్రుక, ఆ చక్కని బాలిక వెంట్రుక ఆ పూల మాలలో అలా ఉంది. విష్ణుచిత్తుడు హడావిడిగా కాలాతీతమవుతుంది అని చెప్పేసి దేవాలయానికి వెళ్ళి ఆ దండనే స్వామివారికి సమర్పిస్తే ఆ రోజు ఆ స్వామివారు రంగనాయకుడు ఎంత ఆనందంగానో మురిసిపోతూ కనులు తెరిచి మాట్లాడినట్టుగా కనిపించిందిట విష్ణుచిత్తునికి. ఆహా స్వామి, ఏమిటి నీ లీల, ఈరోజు నీ కళ్ళల్లో ఎంత ఎంత చెప్పలేని ఆనందం కనిపిస్తోందో కదా స్వామి అంటూ ఆ పాదాలని ఒత్తినట్టుగా స్వామివారి పాదాల చెంత హృదయపూర్వక నమస్కృతాంజలు కరిస్తూ ఓ కేశవ, నారాయణ, మాధవ, మధుసూదన అంటూ ధ్యానం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. మరునాడు మరికొన్ని విషయాలు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కలుష మెరుంగనట్టి పసికందుల డెందములందు భూతలిన్ కులమత జాతి భేదముల కోర్వగలేని మహాత్ములందు వ్యాకులమును తీర్ప భక్తి నిన్ను గొల్చు శ్రితాళి మనంబులందు నిర్మలమగుని శుభాకృతి సుమంగళమై వెలుగొందు మాధవా. ఓ మాధవస్వామి, కలుష మెరుంగనట్టి పసికందుల డెందములందు, ఏ పాపము తెలియని నిర్మల హృదయులైనటువంటి ఆ పసిపాపలలో, పసివారిలో నువ్వు కనిపిస్తూ ఉంటావయ్యా. భూతలిన్ కులమత జాతి భేదముల కోర్వగలేని మహాత్ములందు, ఈ భూమి మీద ఏ మానవుణ్ణి చూసినా కూడా ఇతను నా వంటి మానవుడే అనే భావన చేస్తూ వానితో ప్రేమతో
అభిమానంతో సాగేటువంటి మహాత్ములు ఉంటారు. వారు కులములను గాని, మతములను గాని, జాతులను గాని, ప్రాంతములను గాని దేన్ని కూడా పరిగణించరు. ఇతను నా వంటి వాడే అనే స్థితిలో వారుంటారు. అటువంటి మహాత్ములలో నువ్వుంటావయ్యా. వ్యాకులమును తీర్ప భక్తినిను గొల్చు శ్రితాళి మనంబులందు. భక్తులై నిరంతరము నీకు శరణాగతులై నిర్మల హృదయులై ఇతరుల బాధలను అర్థం చేసుకుని వ్యవహరించేటువంటి మహానుభావులు, మహాభక్తులు ఉంటారు. ఆ భక్తుల హృదయాలలో, ఆ సత్పురుషులలో నువ్వు సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటావు. ఈయనే దైవం అనే భావం మనకు కలుగుతుంది. వేల మంది, లక్షల మంది శిష్యులు, భక్తులు ఏర్పడతారు ఆయనకు. అటువంటి మహాత్ములలో నీవే కనిపిస్తూ ఉంటావయ్యా. పసి పాపలలో కుల, మత, జాతి, ప్రాంత భేదములను ఏమాత్రము కూడా మనస్సుకి అంటనీయకుండా ఇతరులతో వ్యవహరించేటువంటి మహోన్నతులలో నీకు సర్వసమర్పణ చేసి శరణాగతులై ఇతరులను, వారి బాధలను చూచి వారిని ఉద్ధరించటానికి నడుం కట్టుకుని సేవాభావంతో సాగుతూ అందరినీ ఆదరించి దగ్గరకు చేర్చుకునే మహాత్ములలో నువ్వే కనిపిస్తూ ఉంటావు. నిర్మలమగుని శుభాకృతి సుమంగళమై వెలుగొందు మాధవా. వారి వాక్కులలో, సంకల్పములలో, ప్రవర్తనలో, ప్రతి కదలికలో కూడా నువ్వే వ్యక్తమవుతూ ఉంటావయ్యా. నిర్మలమవు నీ శుభాకృతి సుమంగళమై వెలుగొందు మాధవా. కలుషమెరుంగనట్టి పసికందుల డెందములందు భూతలిన్ కులమత జాతి భేదముల కోర్వగలేని మహాత్ములందు వ్యాకులమును దీర్ప భక్తినిను గొల్చు శ్రితాళి మనంబులందు నిర్మలమగుని శుభాకృతి సుమంగళమై వెలుగొందు మాధవా అంటూ తెలుగు భాషాభిమానంతో, భక్తితో, ఆర్తితో, అద్భుతమైన ప్రకృతి పరిశీలనతో, చక్కని పరిశోధనలతో నిరంతరము ప్రయోగశాలలలో గడిపే భౌతిక శాస్త్రవేత్తలు ఆధ్యాత్మిక జ్ఞానంతో, తెలుగు భాషాభిమానంతో చక్కని శతకాన్ని వ్రాసి మనకు అందించారు. శ్రీ వారణాసి దుర్గాప్రసాద్ గారి మాధవ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. గోపకాంతలు కలిసి బాలకృష్ణు యొక్క లీలల్ని చూస్తూ చూపిస్తూ పరస్పరం కీర్తిస్తున్నారు ఆ స్వామివారిని. ఆ కీర్తన కొమ్మలు చూడరే గోవిందుడు, కుమ్మరించి ముద్దు గోవిందుడు, దిట్ట బాలులతో తిరిగి వీధుల కొట్టినుట్లు గోవిందుడు, పట్టిన కోలలు పైపై చూపుచు కుట్టి దూంట్లుగా గోవిందుడు. ఇక్కడ రకరకాల బాల లీలలు, ఆటలాడుతున్న కృష్ణమూర్తిని చూపిస్తున్నారు. అంటే ఇది ఆటల కృష్ణుడు అని ప్రతిపాదించవచ్చు కీర్తనలో ఉన్న కృష్ణమూర్తిని. దిట్ట బాలులతో, ఆయన తిరుగుతున్నది ఎవరు? దిట్టలైన బాలురు. దిట్టలు అంటే నేర్పరులు అని అర్థం. అన్ని విధాల నేర్పరులైన బాలురు, అల్లరిలో కానీ తెలివితేటల్లో కానీ మంచి నైపుణ్యం కలిగిన బాలుడితో తిరుగుతున్నట్ట. ఎందుకంటే ఆ బాలుడు సామాన్యుల వేల్పుల అంశలే గోప బాలకులు, అలాగే ఋషుల అంశలే దూడలు అని భాగవతంలో ఒక చోట చూపిస్తారు. మరి వేల్పుల అంశలే స్వామితో ఆడుకోవడానికి ఆ రూపాలు ధరించి వచ్చే పుణ్య విశేషం చేత. అందుకే దిట్ట బాలులతో తిరిగి వీధుల కొట్టినుట్లు గోవిందుడు, వాళ్ళతో తిరుగుతూ ఆ వీధుల్లో ఉట్లు కొడుతున్నట్ట. ఉట్ల పండుగను అన్నమయ్య అనేక కీర్తనలు అనేక రకాలుగా వర్ణించారు. పలుమరు ఉట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను
ఊళ్ళ వీధుల ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడా తన్నగను పెళ్ళు పెఠిల్లు పెఠిల్లు చిఠిల్లని పెళ్ళుగ మ్రోగే పెనురవము అని ఉట్లు కొట్టే కృష్ణుడి యొక్క వైభవాలను అనేక కీర్తనలో చెప్తాడు. అలా ఇక్కడ కూడా ఉట్లు కొడుతున్న కృష్ణుడిని మొదటి చరణంలో చూపిస్తున్నారు. ఆ పిల్లలతో తిరుగుతూ కొట్టినుట్లు గోవిందుడు. ఆ కొడుతున్నప్పుడు ఎలా ఉన్నాడంటే పట్టిన కోలలు పై చూపుచు కుట్టి దూంట్లుగా గోవిందుడు. పట్టిన కోలల చేత్తో పట్టుకున్నటువంటి కర్రలు పై చూపుతూ పైకెత్తి చూపిస్తూ కొట్టేట. ఆ కొట్టినప్పుడు తూంట్లుగా కన్నాలు పడేటట్టుగా ఆ ఉట్లను కొడుతున్నాడు అని ఉట్లు కొడుతున్న కృష్ణుని యొక్క ఆటలను చూపించారు. రెండవ చరణంలో మరికొన్ని ఆటలు. నులువు కాశతో నిడి కూతలతో కొలకొలమని గోవిందుడు వలసిన పాలు వారలు వట్టుచు కులికి నవ్వి గోవిందుడు. నులువు కాశతో చక్కని వస్త్రాన్ని వేసుకుని దాన్ని కాశ పెట్టి కట్టుకున్నట్ట. నిడు కూతలతో రకరకాల కూతలు కూస్తున్నాడు. అల్లరి పిల్లలు సహజంగా కూతలు కూయడం అనేదే. అలా కూతలు కూస్తూ కొలకొలమని గోవిందుడు అల్లరి పెడుతూ తిరుగుతున్నటువంటి వాడు. ఆ అల్లరి ధ్వనుల్నే కొలకొల అనేటువంటి ధ్వనులతో చూపించారు. వలసిన పాలు వారలు వట్టుచు ఆ కావలసిన పాలని తాను స్వీకరించుకుంటూ అవి ఒలకబోస్తూ కులుకి నవ్వి గోవిందుడు. ఆ కులుకుతూ నవ్వుతూ తిరుగుతున్న గోవిందుడు యొక్క మరొక బాల రూపాన్ని ఆటల రూపాన్ని చూపించారు. బారలు చాపుచు పట్టగ నింతుల కూరిమి కూడి గోవిందుడు చేరి జవ్వనుల శ్రీ వెంకటాద్రిపై ఘోర చనకి గోవిందుడు. గోపకాంతులు వెళుతూ ఉంటే తన రెండు కాళ్ళు చాచి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళు అటు ఇటు తప్పించుకోవాలని చూస్తుంటే తాను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ మొత్తాన్ని వాళ్ళు పట్టుకున్నట్ట. అలాంటి గోపకాంతలతో వెంకటాద్రిపై విహరిస్తున్నటువంటి ఆ బాల గోపాలమూర్తి అని కీర్తనలో ఆటలాడుకుంటున్న కృష్ణుడిని చూపిస్తూ మరొక కీర్తనలో ఆనాటి ఆటలు ఎన్ని ఉన్నాయో చూపిస్తున్నారు. ఇందులో కొన్ని పదాలు ఇప్పుడు తెలియవు కూడా. అయితే ఆనాటి సాహిత్యంలో ఇంచుమించు అన్నమయ్యకి సమకాలీనం అయినటువంటి ధూర్జటి తన యొక్క పల్లె ఆటలను వర్ణిస్తూ కాళహస్తీశ్వర మహాత్మ్యంలో కొన్ని ఆటలు చెప్తాడు. ఆ ఆటలు ఈ ఆటలు పేర్లు ఒక్కటిగా కనబడుతున్నాయి. అందుకే రకరకాల ఆటలు ఆడుతున్న కృష్ణుడిని చూడడంలో తెలుగువారి నాటి ఆటలు ఎలా ఉండేవో తెలుస్తాయి. కనీసం వాటి పేర్లైనా తెలుస్తాయి ఈ కీర్తన ద్వారా. అందుకే అన్నమయ్య కీర్తనలు భద్రపరుచుకుంటే కొన్ని శతాబ్దాల చరిత్రని భద్రపరచుకోవడమే. ఆనాటి ఆటలు ఎలా ఉండేవి, ఆ సంస్కృతి ఎలా ఉండేవి, ఆచారాలు ఎలా ఉండేవి, ఆలోచనలు ఎలా ఉండేవి, వ్యవహారాలు ఎలా ఉండేవి అన్నీ తెలుస్తాయి. అందుకే ప్రాచీన సాహిత్యం ద్వారా ఆనాటి అనేకమైన అంశములు మనకు తెలుస్తూ ఉంటాయి. అందుకే అన్నమయ్య కీర్తనలు కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే చూడకుండా ఆ సంస్కృతి పరంగా సాహిత్యపరంగా వివిధ కోణాల్లో మనం దర్శిస్తూ వస్తున్నాం. అదేవిధంగా వ్యక్తిత్వ వికాసానికి పనికొచ్చే అంశములు కూడా చూస్తూ ఉన్నాం. ఇన్ని కోణాలతో అన్నమయ్య కీర్తన మథనం చేస్తూ ఇప్పుడు ఆ ఆటల కృష్ణుడి యొక్క రూపంలో మరొక కీర్తన. విచ్చన విడినే యాడి వీడే కృష్ణుడు వచ్చము లేని వాడు ఉద్దగిరి కృష్ణుడు. ఉద్దగిరి కృష్ణుడి మీద 2-3 పాటలు మనకు కనబడుతున్నాయి. బహుశా అది ఉద్దగిరి అనబడే ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉన్న కృష్ణ మందిరం, ఆ కృష్ణ మందిరంలోని కృష్ణుడిని ఉద్దేశించి రచించారు. ఇక్కడ వివిధ క్షేత్రాలలో ఉన్న దేవతలను ఉద్దేశించి అన్నమయ్య రచించిన కీర్తనలు ఉన్నాయి. ఇవి ఉద్దగిరి కృష్ణుడు అని చెప్పడం ఆ క్షేత్రంలో ఉన్న కృష్ణుడు మాత్రం చెప్తున్నారు. అక్కడ కృష్ణుడు ఆటలు నిజానికి రేపల్లె ఆటలే ఇక్కడ కూడా చూపిస్తున్నారు. విచ్చన విడినే యాడి వీడే కృష్ణుడు. విచ్చనవిడి, ఈ విచ్చనవిడి విచ్చలవిడి అనే మాటలో మనం ఇప్పుడు వ్యవహరిస్తున్నాం. అంటే అత్యంత స్వేచ్ఛగా చెలరేగి ఆడుకుంటున్నాడు. వచ్చము లేనివాడు, వచ్చము అంటే లోపము అని అర్థం. వచ్చము లేనివాడంటే ఏ లోపము ఏ దోషము లేనిటువంటి వాడు కృష్ణుడు. ఆయన ఆటలాడుతున్నా లీలలు చేస్తున్నా ఎక్కడ ఏ దోషము లేని నిర్మలమైన పరతత్వమే. ఈ ఆటల యొక్క లక్షణాలు కానీ ఆ నామరూపాల పరిమితులు కానీ ఆయనకు అంటవు. ఆయన పరతత్వము కానీ ఉన్నాడు. అందుకే నిర్మలుడు నిర్దోషుడు అని చెప్పడమే వచ్చము లేనివాడు అని మాటలో చూపించారు. గల్లు గల్లు మనగాను గజ్జలు నందెలతోడ బిల్లా గొట్లాడీని పిన్న కృష్ణుడు కెల్లు రేగి వీధులను కేరి పుట్ట చెండులాడి బల్లిదుడు కదవమ్మ బాలకృష్ణుడు. ఇందులో కృష్ణుడు ఎన్ని రకాల పేర్లతో చెప్తున్నారో చూడాలి. పిన్న కృష్ణుడు అంటే పిల్ల రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు. ఇది బిల్లాగొట్లు ఆడుతున్నట్ట, అంటే బిల్లంగోడు ఆట అని ప్రసిద్ధి చెందిన ఆట. ఇది ఆడుతున్నప్పుడు ఎలా ఉన్నదంటే వాళ్ళ అమ్మ వాడి కాలికి గజ్జలు కట్టింది. ఆ గజ్జలు అల్లల్లాడుతూ ఉన్నాయట. గల్లు గల్లు మనగాను గజ్జలు నందెలతోడ బిల్లాగొట్లాడీని పిన్న కృష్ణుడు కెల్లురేగి వీధులను గేరి పుట్ట చెండులాడి. బంతులాట్లాడుకుంటున్నాడు తోటి పిల్లలతో కలిసి. దాంతో వీధులో అంతా ఒక అల్లరి ఒక సందడి వ్యాపించబడిందిట. బల్లిదుడు గదవమ్మ బాలకృష్ణుడు. బల్లిదుడు అంటే మంచి బలము కలిగినటువంటి వాడు, వీరుడు అని అర్థం. అలాంటి వీరత్వం చూపిస్తూ ఆట ఆడుకుంటున్న బాలకృష్ణుడు
తమితోడా గోపాలులు తాను కూడి ముంగిటను సముద్ర బిల్లలాడి సాధుకృష్ణుడు చెమటలుగారా సిరి సింగనవత్తి ఆడి గుమితానా వీడేయమ్మ గోపాలకృష్ణుడు. అప్పటి ఆటలు ఇవి. సముద్ర బిళ్ళలు, సిరిసింగనావత్తి. ఈ సిరిసింగనావత్తి అనే మాట దూర్జటు కూడా కాళహస్తీశ్వర మహత్యంలో చూపిస్తాడు. అందుకు డాగిలి ముచ్చులాటలు గచ్చకాయలు సిరిసింగనావత్తి అని వర్ణిస్తాడు అక్కడ దూర్జటి. ఆ డాగిలి ముచ్చులాటలు అంటే దొంగ ఆటలు, అలాగే గచ్చకాయలు సిరిసింగనావత్తి ఇలాంటి ఆటలన్నీ అంటే కబడ్డీ, చెడుగుడు ఇలాంటి ఆటలు లాంటివే ఇవి కూడా. తమితోడ అంటే మంచి పారవశ్యంతో గోపాలులతో కలిసి ముంగిట్లో ఆడుకుంటున్నాడు సముద్ర బిళ్ళలాట సాధుకృష్ణుడు. చెమటలుగారా ఆ సిరిసింగనావత్తి ఆడుతున్నప్పుడైతే ఆ శ్రమతో చెమటలు కూడా పడుతున్నాయట. అలాగా గుంపుతో కలిసి విహరిస్తున్నాడు గనక గుమితాన వీడేయమ్మ గోపాలకృష్ణుడు. బుదుటున బారి పారి ఉడ్డ గచ్చకాయలాడి ముదము తొలకగాను ముద్దు కృష్ణుడు. అదివో శ్రీ వెంకటేశ్వరుడు ఆటలెల్లా తానే ఆడి 10,000 చందాల శ్రీపతి అయిన కృష్ణుడు. బుదుటున బారి బారి ఒక్క ఉదుట్న పరుగులు తీస్తూ గచ్చకాయలాటలాడుతున్నాడు. ఆనందం తొణికిసలాడుతూ ఉండగా ముద్దు కృష్ణుడు ఆ వెంకటపతి అయి ఆటలెల్లా ఆడాడు. కొన్ని ఆటలు ఇక్కడ పేర్కొన్నారు. ఎన్ని ఆటలు ఆడాడో 10,000 చందాల. 10,000 చందాలంటే లెక్కలేనన్ని విధాములుగా శ్రీపతి అయిన కృష్ణుడు, లక్ష్మీపతి అయిన కృష్ణుడు ఆటలాడాడు అక్కడ. ఆయనే వెంకటాద్రి మీద ఆడుతున్నాడు. వెంకటాద్రి రేపల్లి అయిపోయింది, వెంకటపతి కృష్ణుడు అయ్యాడు. ఈ ఆటలన్నీ ఆ రేపల్లె రూపమైన వెంకటగిరిపై అన్నమయ్య దర్శిస్తున్నాడు. ఇక్కడ రకరకాల ఆటలు వర్ణించడంలో ఆటలాడుతున్న కృష్ణమూర్తి యొక్క ధ్యానం అవుతున్నది. ఎందుకంటే భగవంతుణ్ణి బాలుడుగా చేసుకుని ఎత్తుకునే ఒక అద్భుతమైన భావన భారతీయ భక్తి సంప్రదాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఆ బాలుడుగా ఆడుకుంటూ రూపములు తలంచుకుంటూ భక్తులు ఆనందిస్తుంటారు. ఈ ఆనందంలో ఆశలుండవు, అడగడాలుండవు, కేవలం భావించి పరవశించడాలే ఉంటాయి. అందుకే భగవంతుడిని లీలల్ని ధ్యానించడం ఉత్తమ భక్తిని ఎందుకు చెప్పబడుతుందంటే మనసు మిగిలిన విషయాలు మరిచిపోతుంది, పరమాత్మతో కలిసి ఆడుకుంటుంది. పరమాత్మే మనతో ఆడుకోవడానికి దిగివచ్చాడు. ఆటలన్నీ ఆడాడు ఆనాడు. వాటిని ఇక్కడ భావన చేస్తూ మనం కూడా ఆయనతో ఆడుకుంటున్నాం. అసలు మనలో మనతో ఆడుకునే వాడిని తెలుసుకుని వాడితో మనం ఆడుకుంటే అదే గొప్ప లీల. పరమాత్మ ప్రపంచం రూపంతో ఆడుతున్నాడు, మనలో మనల్ని ఆడిస్తున్నాడు. మనల్ని ఆడించేవాడితో మనం ఆడుకుంటే అదే యోగం. ఆ యోగం తెలియక ఆడిస్తున్న వాడిని తెలుసుకోక ఆటలో పాల్గొలేకున్నాం. అందుకే ఆటల కృష్ణుడిని చెప్పిన ఈ కీర్తన ద్వారా ఆ ఆటల పరమార్థాన్ని కూడా తెలుసుకోవాలి. ఒక్కొక్క ఆటలో ఒక్కొక్క పరమార్థం ఉన్నది. తన్ను తాను దాచుకుని వెతకమని చెప్పడం కానీ, ఉట్లు కొట్టడం కానీ, ప్రతి దాంట్లో కూడా ఒకానొక పరమార్థాలు ఉన్నాయి. అలాంటి పరమార్థ ద్యోతకంగా పరమాత్మ ఆడుతున్న ఆటలన్నింటినీ చూపిస్తున్నారు ఇక్కడ. అలాంటి వాడు ఎదుట ఉన్నాడు. ఆ ఎదుట ఉన్నాడు అని చెప్పడం అన్నదే ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనబడుతున్నాడు అని భావించడం. ఎందుకంటే పరమాత్మ యొక్క అసలు తత్వాన్ని పట్టుకోవడం మహా కష్టం. అవ్యక్తమైనటువంటి ఉపనిషత్ తత్వ రూపంలో ఉన్న భగవంతుని తెలుసుకోవడం కష్టమే. వ్యక్తమైన మహావతారములు ఆనాడు ధరించాడే మత్స్య కూర్మ వరాహ నరసింహాదులు, అవి కూడా భావించడం మహా కష్టం. ఒకవేళ తలంపు పుస్తకం నమస్కారం చేస్తాం, కానీ కృష్ణుడున్నాడే చాలా ప్రత్యక్షమై ఎందరిని అనుగ్రహించాడు. మిగిలిన అవతారములు ఏదో వచ్చి అలా వెళ్ళిపోయాయి, కానీ రామకృష్ణ అవతారాలు 2 ఎందరెందరినో అనుగ్రహించాయి. అందుకు అందరికీ కూడా ఎదుట ఉన్నాడు అనిపిస్తుంది. అంతేకాదు కృష్ణుణ్ణి తలంచుకుంటే ఆ తలంచుకున్న భక్తుడికి ఎదురుగానే ఆయన ఉంటాడు. అసలు ఎదురుగా ఉన్నాడని భావనతో కానీ భక్తి కలిగి ఉంటే అది నిజానికి ప్రత్యక్షమవడం, సాక్షాత్కరించడమే. అందుకు ఒక కీర్తన ఎత్తుకోవడమే ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు మది తెలియమమ్మా ఏమరులో కానీ. ఈయన బాలుడుగా ఎదురుగా తిరుగుతున్నాడు, కానీ ఈయన పరమాత్మని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఏ మరులో కానీ, మరులు అంటే మోహం అని అర్థం. ఏం మోహమో కానీ అసలు కృష్ణుడు మోహనావతారం. పరమాత్మగా తిరుగుతూనే పరమాత్మని తెలియనివ్వడు, పసిబాలుడే అనిపిస్తాడు. అందుకే ఎదుట ఉన్నాడు వీడే ఈ బాలుడు. ఈ బాలుడు ఎదురుగా తిరుగుతుంటే ఈయన అసలు తత్వం మనం తెలుసుకోలేకపోతున్నాం. ఏ మరులో కానీ, ఏ మోహాలో ఇవి. ఏ మోహాలో అంటే మనం వ్యాఖ్యానించలేని మాయా రచనతో పరమాత్మ బాలుడుగా తిరుగుతున్నాడు. అటువంటి ఎదుట ఉన్న బాలుడికి నమస్కరిస్తూ సర్వం కృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్. 「
మనం అనుకున్నట్టుగా ఏ ఉపాసనా మార్గంలో వెళ్ళినా ఆ మార్గం వెళ్ళి గురు ఉపాసనలోనే కలిసిపోతుంది అనుకున్నాం కదా. అందుకే సకల జగన్మాత పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి స్వయంగా ఇలా ప్రశ్నించింది, గురు అంటే ఏమిటి అని, గురువుపాసన చేయటం ఎలాగా అని. ఎవరైతేనేమి గురుతత్వాన్ని తెలుసుకోవాలని గురు రూపంగా ఉండినటువంటి మనం ఎవరు గురు రూపంగా చేసుకున్నామో ఉపాసన వాళ్ళని అడిగితే ఎప్పుడు ఎన్ని కాలాల్లో ఏ సందర్భంలో అయినప్పటికీ కూడా ఆ శిష్యుడికి సమాధానం చెప్పక తప్పదు. అమ్మవారు అడిగిన దానికి స్వామి సమాధానం చేయక తప్పదు. అంటే దేవలోకంలో కైలాసంలో సప్తఋషుల సమక్షంలో సాధకులైన మహర్షుల మేలు కోసం జరిగినటువంటి దివ్య సంవాదం ఇది. వీళ్ళిద్దరిది ఆది దంపతుల యొక్క సంవాదం ఇది. మానవ లోకంలోకి మాత్రం అంటే ఈ గురుతత్వ విద్యను ప్రప్రథమంగా ప్రపంచంలోకి తెచ్చినటువంటి పరమ గురుమూర్తి మన దత్తాత్రేయ స్వామి. అందుకే ఆయనకు గురుమార్గ ప్రవర్తకుడు అని పేరు వచ్చింది. ఆయన గురు మార్గాన్ని, గురు ఉపాసనను, గురుతత్వాన్ని, గురు విచారాన్ని, గురువు ప్రతి విద్యకు కావాలా అనేటువంటి సూచన ఇచ్చినటువంటి మహానుభావుడు గురువు దత్తాత్రేయుడు, గురు దత్తాత్రేయుడు. అందుకనే గురు దత్తాత్రేయుడిని అందరూ కూడా ఆది గురు, పరమ గురు, దేవగురు, పరాత్పర గురు, పరమగురు, పరంపర గురు, పరమేష్టి గురు అని చెప్తూ ఉంటారు. అంటే ఆది గురువు అయినటువంటి స్వామిని నమస్కారం చేస్తూ, అంటే గురుమార్గ ప్రవర్తకుడైనటువంటి ఆ స్వామికి ఆ పేరు వచ్చింది కనుక ఆ స్వామికి నమస్కారం చేస్తుంటూ మనమందరూ తర్వాత కాలాల్లో ఇక వచ్చినటువంటిది, ఆయన అయిన తర్వాత వచ్చినటువంటిది శ్రీ వ్యాస భగవానుడు చెప్పచ్చు. తన పురాణాలలో సద్గురు దత్తతత్వ ప్రచారం చేస్తూ తన స్కాంద పురాణంలో శివపార్వతుల సంవాదాన్ని గురుగీతగా చెప్పాడు. అక్కడ శుకుడు కూడా గురుతత్వాన్ని చెప్పుకొస్తాడు వ్యాసుడికి. నేను మొట్టమొదట అమ్మవారు స్వామి వీళ్ళిద్దరూ కూడా ఆది దంపతులైనటువంటి ఆది మాతాపితులైనటువంటి వాళ్ళు మొట్టమొదట అత్యంత సూక్ష్మమైనటువంటి అప్పుడే వేసినటువంటి ఒక చిలుక గుడ్డు, ఆ చిలుక గుడ్డు ఎవరు లేరు ఎక్కడ పార్వతి దేవి ఈ ఒక గుహలో ఎవరు లేరు కదా అన్నప్పుడు ఎవరు లేరు స్వామి గాలి తప్ప అని చెప్పేస్తుంది. అంటే ఎవరు లేరు అని. ఆ సమయంలో ఆ తల్లి చిలుక లేదు, తండ్రి చిలుకను ఇద్దరు కూడా ఏదో అపాయంలో పోయి ఉంటారు. వాళ్ళిద్దరు ఉండరు, దానికి ఒకే గుడ్డు ఉంటుంది. ఆ తత్వాన్ని విని 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 టక్ అని కింద పడి పగిలిపోతుంది. అప్పుడు పార్వతి ఎవరు లేదన్నావే, చూస్తే ఇక్కడ చిలుక ఉందే ఏంటిది అన్నప్పుడు, స్వామి మీ దృష్టి దాని మీద పడకూడదు, అది తెలియక నేను లేదని చెప్పటమే. ఎందుకంటే అది మొదట్లో గుడ్డుగా ఉండింది కాబట్టి అది ఎవరు లేనట్టే కదా, కానీ ఆ గుడ్డు శిశువు పగులుతుంది మీ యొక్క అనుగ్రహంతో అయింది అది అన్నప్పుడు అది ఎగురుకొని వెళుతుంది, వ్యాసుడి దగ్గర వెళుతుంది. తర్వాత భాగవత తత్వాన్ని చెప్పుకొని వస్తుంది, గురుతత్వాన్ని చెప్పుకొని వస్తుంది. ఇట్లా అది ఉండని అట్లా అది కథ వేరే అవుతుంది. మనం ఇంకొక రోజు ఆ కథను అట్లా చెప్పుకొని వెళదాం. భాగవత తత్వాన్ని వరకు మనం తీసుకుపోతాం, సరేనా? ఇప్పుడు మనం ఆ తరువాత కాలంలో వ్యాసుడైన తర్వాత షణ్మత స్థాపనాచార్యులైనటువంటి శ్రీ శంకరాచార్యుల వారు శ్రీ గురుకీర్తిని అనేక విధాలుగా కీర్తించి బోధించారు. ఇట్లా ఉంది, ఈ విధంగా వెళుతున్నది గురుతత్వము. జై గురుదత్త.